మళ్ళీ ఇన్కమింగ్ కాల్, did not connect incoming call. సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి. సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన కాల్, మనం చేసిన కాల్ కాదు. ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది. ఓకే, ఇది ఒక ఆడియో క్లిప్పింగ్. బావా ఇంటికి పోతున్నా, గో బ్యాక్ టు దట్. ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్లో వచ్చింది. ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది. అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వేమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరాని అని చెప్పడంలే. నాకు తెలియదు ఇంకేం చేయాలి. ఇంటికి పోతున్నా బావా. 22 ఫిబ్రవరి 22 2019 మర్డర్ జరగక 3 వారాల క్రితం. ప్లే దట్ అగైన్, ప్లే ఇట్ అగైన్ ది ఆడియో. అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వేమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరాని అని చెప్పడంలే. నాకు తెలియదు ఇంకేం చేయాలి. ఇంటికి పోతున్నా బావా. సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. ఎంవి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్. శివశంకర్ రెడ్డి ద కంప్లైనెంట్, ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెల 14వ తారీఖు 17వ తారీఖు. ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైంలోనే. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 సాయంత్రం నుంచి 16 ప్రొద్దున వరకు ఏమీ యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన రికార్డ్స్ చూస్తే. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? 14 రాత్రి 21 అవర్స్ అంటే 8:20 ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 16 ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే,